క్రోధినామ సంవత్సరం ఆగస్టు 31వ తేదీ శనివారం రోజు ద్వాదశ రాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి నూతన ఉద్యోగాల్లో చేరతారు. కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. గృహయోగం కలిసి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు చికాకులు తొలుగుతాయి. వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల అవరోధాలు ఎక్కువగా కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు వీరికి ఎక్కువగా ఉంటాయి. బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాల్లో మీరు తొందరపడవలసిన అవసరం తక్కువగా ఉంటుంది. ఉద్యోగాల్లో చిక్కులు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి చూసుకున్నట్లయితే మీ ఆశయాలు నెరవేరేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగి చాలా ఉత్సాహంగా గడిపేదానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది. వ్యాపారాలు ఊపందుకునేదానికి అవకాశం. ఉద్యోగాల్లో వర్ణస్థితికి చేరుకోవాలని మీ యొక్క ఆశయం చక్కగా దక్కి తీరుతుంది. కర్కాటక రాశి చూసుకున్నట్టయితే వీరికి ఈరోజు అంతగా అనుకూలించదు. ఆదాయం కూడా అంతగా అనుకూలించేదానికి అవకాశం లేదు. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన అవసరం. వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలస్యం అవుతాయి. ఉద్యోగస్తులకైతే గట్టిగా ఇబ్బందులు ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక సింహరాశి చూసుకున్నట్టయితే ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు మీకు జరుగుతాయి. కొత్త వ్యాపారకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో ఎదురులేని పరిస్థితి మీకు నెలకొంటుంది. ఇక కన్యా రాశి చూసుకున్నట్టయితే కార్యక్రమాల్లో విజయం ఎక్కువగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. చర్చలు సఫలమవుతాయి. జీవితాశయం నెరవేరేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రశాంతత చేకూరేదానికి అవకాశం ఉంది. ఇక తులారాశి చూసుకున్నట్టయితే ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. కష్టించిన ఫలితం కనిపించేదానికి అవకాశం ఉండదు. విద్యార్థులకు అవకాశాల నిరాశ కలిగిస్తాయి. రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగస్తులకు కొద్దిగా చికాకులు కనిపిస్తాయి. వృశ్చిక రాశి వారు చూసుకున్నట్టయితే వీరికి దూర ప్రయాణాలు ఉంటాయి. శారీరక రుగ్మతలు. బంధువర్గంతో మాట పట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయటం చాలా మంచిది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ధనుస్సు రాశి చూసుకున్నట్టయితే వీరికి కార్యజయం. మిత్రులతో ఉత్సాహంగా గడిపేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని వివాదాలు సర్దుబాటు చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాల్లో ముందడుగుంటుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభించేదానికి ఎక్కువ అవకాశం ఉంది. మకర రాశి చూసుకున్నట్టయితే రాబడి పెరిగి అవసరాలు తీరుతాయి. సన్నిహితులు మంచి శుభ వర్తమానాలు పంపిస్తారు. కార్యజయాలవుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందేదానికి అవకాశం ఉంది. వ్యాపారాలను మీరు విస్తరించేదానికి కృషి చేస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి నెలకొంటుంది. కుంభరాశి చూసుకున్నట్టయితే కొత్త రుణ ప్రయత్నాలు జరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కార్యక్రమాల్లో అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. మిత్రులతో విభేదిస్తారు. ఆరోగ్య భంగం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీనరాశి చూసుకున్నట్లయితే కార్యక్రమాల్లో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు ఎక్కువగా కనిపిస్తాయి.